హలో హాయ్ అండి, వెల్కమ్ టు వెనీలాస్ కిచెన్. ఈరోజు నేను ఎక్కువ మసాలా ఏం లేకుండా సింపుల్గా బీరకాయ కూరని ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇక్కడ నేను ఒక అర-కేజీ బీరకాయలని తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 2 టమోటాలు, 2 ఉల్లిపాయలు, అలాగే ధనియాలు, చెక్క మొగ్గ, కొబ్బరి, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, కారం, అలాగే ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. టమోటాలను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి కూరకు సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. ఇందులో ముందుగా కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కల్ని కూడా వేసుకొని అవి కూడా మెత్తగా ఉడికేంత వరకు వేయించుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మనకి టమాటా ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, అర స్పూన్ పసుపు వేసుకొని ఇవంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి బీరకాయ ముక్కలు ఉడకడానికి వాటర్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి. బీరకాయల్లో ఉన్న వాటర్తోనే మనకి ఇక్కడ బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ ఉప్పు, కారం బీరకాయ ముక్కలన్నింటికి కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ బీరకాయ ముక్కల్ని ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇక్కడ మనము ముందుగా వేయించుకున్నటువంటి ధనియాలు, కొబ్బరి, తెల్లవాయలను కూడా వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకున్నాము. చూసారుగా వీడియోలో మనకి బీరకాయ ముక్కలు అనేవి బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్నటువంటి ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. అంతేనండి, మనకి బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.